శివమణి, నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా నీకు? మొదలు పెట్టాడబ్బా వీడి పొగడ్తలు. ఆపురారే, ఇంకెన్నిసార్లు అంటావు అందంగా ఉన్నానని? ప్రతిరోజు అంటూనే ఉన్నావు. అవును, నీతోటి మాట్లాడడం స్టార్ట్ చేయాలంటే ముందు నిన్ను పొగడాలి కదా, అందుకే ఇలా అంటున్నాను. ఏమంటావు? నాకే దోమలు కొడుతున్నాయని నేను బాధకు ఏడుస్తుంటే నువ్వు ఇలా వచ్చి పొగుడుతూనే ఉంటావు. ఆపవా నువ్వు ఇక? నీతోటి ప్రేమతో అన్నాను శివమణి, ఎందుకు అలా ఫీల్ అవుతావు నువ్వు మాటి మాటికి? పోలే. పోతానులే, ఉంటే నువ్వు ఇక్కడ తిడుతున్నావు కదా. ఏయ్ నరేష్, పొమ్మంటే నిజంగానే పోతున్నావా ఏమి? ఇక్కడికి రావచ్చు కదా, కాసేపు నాతో మాట్లాడచ్చు కదా. ఉంటేనేమో ఎట్లా పడితే అట్లనే తిడతాను నువ్వు, అందుకే ఇక్కడ శాంతి కాడికి వచ్చాను. నువ్వు ఎప్పుడు కసరుకునే ఉంటావు నన్ను చూస్తే, అందుకే నీ దగ్గరికి రావబుద్ధి అవుతుంది. నీకు ఒక విషయం తెలుసా? నా కోపంలో ప్రేమ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అట్లయితేనే నువ్వు నాతోటి ఉంటావు. ఈ మాటలకేం తక్కువ లేదు, ఎప్పుడు తిడుతుంది మళ్ళీ దగ్గరికి రా అని పిలుస్తుంది. ఈయన కూర్చుంటాను, పో ఏం చేసుకుంటావు చేసుకో, శాంతి దగ్గరనే ఉంటాను. ఈ మధ్య ఈ శాంతికి మేము ఉన్న కాడికి అచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టనే విడిచిపెట్టది మా ఇద్దరిని. ఏందో ఏమో దీనికి బుద్ధి చెప్పలే. లే శాంతి.